నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మనుబోలు మండలంలోని చెరుకుమూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ముద్దుమూడి గ్రామంలో ఏపీఎస్ పీడీసీఎల్ నిధులు 2.80 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మరియు గూడూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి మాత్రమే తమకు ఓటు వేయండి అని అడుగుతున్న ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మనుబోలు మండలంలోని చెరుకుమూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ముద్దుమూడి గ్రామంలో ఏపీఎస్ పీడీసీఎల్ నిధులు 2.80 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సబ్స్టేషన్ ద్వారా మొద్దుమూడి, చెరుకుమూడి, కొమ్మలపూడి గ్రామాల రైతులకు, గృహ వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ, ఉపాధ్యక్షులు తిక్కవరపు వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ నాకురయ్య, వైసీపీ నాయకులు చందులూరి శ్రీనివాసులు, చాందభాష, కరీముల్లా, ఎడం మల్లికార్జున్ రెడ్డి, ముంగర రవీంద్రారెడ్డి, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం, కొత్త లైన్లు వేశాం, కొత్త పోల్స్ వేశాం, కొత్త ట్రాన్స్ఫార్మర్స్ బిగించాం. మొత్తం దాదాపుగా 43,17,00,000. బహుశా చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత విద్యుత్తుకు సంబంధించి 5 సంవత్సరాల్లో 43,17,00,000 ఖర్చు పెట్టినటువంటి నేపథ్యం మన ప్రభుత్వంలో తప్ప గతంలో ఎన్నడూ జరిగి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అంత పెద్ద ఎత్తున ఈరోజు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ మనం ముందుకు తీసుకువెళ్లి రైతులకు అండగా నిలవడంలో అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు దీనితో పాటు ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి, ప్రజలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు అందుతున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తున్నాడు, ఈ ప్రభుత్వంలో మీ కుటుంబాలకు మేలు జరిగింది అని మీరు భావిస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా అడగగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఇది ఇస్తానన్నాడు. వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయానే దానికి సమాధానం చెప్పాలి. నువ్వు వచ్చావు, 2014లో నీకు ఓట్లు వేశారు, గెలిచావు, నువ్వు చెప్పినటువంటి మాట మీద నిలబడ్డావా? మరలా నిన్న జయహో బీసీ అని చెప్పి బీసీలకు సంబంధించి నేను ఉత్తరిస్తానని చెప్పి అన్ని అబద్ధపు కోతలన్నీ పూసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏదో ఒక విధంగా అబద్ధాలు పోగు చేయడం, వాటిని ప్రజల మీదకి విసిరేయడం, ఓట్లు దండుకోవడం, ఆ తర్వాత కనపడకుండా వెళ్ళిపోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. చంద్రబాబు నాయుడు ఏ విధంగా దిగుతాడంటే, పోదాం, అడగదాం, చెప్దాం, ఓట్లు వేయించుకుందాం, 5 సంవత్సరాలు అనుభవిద్దాం, ఆ తర్వాత వాళ్ళు దించేస్తే మళ్ళీ పోదాం, మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్పి ఎక్కుతా ఉన్నాం, అంతే తప్ప గెలవాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలనేటువంటి ఆలోచన లేదు. మనకు చూస్తే పాపం ఇక్కడ పెద్ద ఆయన కానున్నాడు, దెబ్బతిని ఉన్నాడు కాదు, మనం చెప్పుకోబడి ఎక్కువగా సోరెడ్డి గారు. ఆయన ఎంత ప్రబుద్ధుడంటే, ఇది పంచాయతీ స్థలం. నాకు కూడా తెలియదు, ఆయనకి ఎంత తెలిసిందో ఎవరో పోయి ఆయన చెవులో చెప్పారు, అయ్యా ఇది పంచాయతీ స్థలము, దీన్ని మనం తిరకాసు పెడితే ఇక్కడ సబ్ స్టేషన్ రాకుండా ఉండొచ్చు అంటే ఆయన వరుస పెట్టి అందరికి ఫోన్ చేశాడు, జిల్లా కలెక్టర్ దాకా. మీరు ఎట్టిస్తారు ఆ పంచాయతీ స్థలంలో, మీరు హైకోర్టు మెట్లెక్తారు, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడతాం. పాపం ఎలక్ట్రికల్ వాళ్ళైతే ఇళ్ళు బెదరిపోతుంది, అయ్యా ఇది మాకు ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉందని చెప్పారు. మీకు ఏం కావాలన్నా ఇదేమి ఎవరన్నా ఆక్రమించేటువంటి స్థలం కాదు, 10 మందికి ఉపయోగపడేటువంటి స్థలం. కాబట్టి 10 మంది రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. సబ్ స్టేషన్ అనేటువంటిది ఎంత కష్టపడితే తీసుకొచ్చాం. ఆ సబ్ స్టేషన్ ఇక్కడ ఉంటే 3 గ్రామాలకు మధ్య ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సంయుక్త నగర్లోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మరియు గూడూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ నివాసంలో పట్టణ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
మహాశివుడు కృప వల్ల అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో మరి మంచి భవిష్యత్తు కలిగి జీవించాలని మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నేను మీ అందరికీ నమస్కారాలతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. దక్షిణ కాశీగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు విశేష అలంకరణలో హంస చిలుక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో చిల్లకూరు టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో జేహోబీసీ సదస్సు మరియు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో నిర్వహించిన జైహోబీసీ సదస్సు మరియు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. గ్రామానికి చెందిన సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరగా పాసం సునీల్ కుమార్ పార్టీలో చేరిన వారి మేడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జైహోబీసీ సదస్సులో సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉంటుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ ద్వారా బీసీ వర్గాల వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొన్నారు. యువత తెలుగుదేశం పార్టీ పట్ల మక్కువ చూపడం శుభ పరిణామమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అండగా నిలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తాము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటరమణారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, చిరంజీవి, మేఘనూరు వెంకటకృష్ణయ్య, మునిశేఖర్ గౌడ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, భీమయ్య, చందు, శ్రీనివాసులు, మురళి, చిన్నగౌడ్, నాసన కోటయ్య, గుండాల లీలావతి, నెలటూరు సుప్రజ తదితరులు పాల్గొన్నారు. అప్పు తెచ్చుకున్నాడు, సచివాలయాలను కూడా పెట్టేశాడు, మొత్తం పెట్టేశాడు. ఇంకేం లేవు. మన దగ్గర ఉన్న ఆస్తులంతా కూడా కోట్లకి మొత్తం తాగడి పడి అప్పు తెచ్చుకున్నాడు. ఈ రోజుకి అయితే మొన్నటి వరకు అయితే ప్రతి మనిషి పైన పుట్టబోయే బిడ్డ మీద 3,50,000 రూపాయలు అప్పు ఉందమ్మా. మన అందరి పైన ఉంది అప్పు, మహానుభావుడు దేవల్ల. తర్వాత ఈ అప్పులు ఇంకా పెరిగాయి. ఇప్పుడు ఎంతో లెక్కేసుకుంటే 3,50,000, 5 లక్షలు, 10 లక్షలు ఉంటుంది మన పైన. కాబట్టి మనల్ని తాకట్టు పెట్టి ముఖ్యంగా మన వీక్నెస్ని, తాగుడు అనేటువంటి వీక్నెస్ని ఈరోజు తాకట్టు పెట్టి కోర్టు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. కాబట్టి మీరంతా ఆలోచించండి అమ్మా. అట్లాగే ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని చేయాల్సిందేను, అమరావతి చాలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, అమరావతి ఉంటేనే మనకి జీవం ప్రాణం అని చెప్పినటువంటి పెద్ద మనిషి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి వద్దు, అక్కడన్నీ ఆల్రెడీ కట్టేస్తున్నాం, కోట్లు పెట్టి కట్టేస్తున్నారు అన్ని బిల్డింగ్స్ అన్నీ కూడా. అమరావతి వద్దు, 3 రాజధానులు పెడతాను అంటే ఒక్క రాజధానికి దిక్కులేదు కానీ 3 రాజధానులు పెడతానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. అదే అమరావతిలో అసెంబ్లీ చంద్రబాబు నాయుడు కట్టిస్తే ఆ అసెంబ్లీలో కూర్చొని మీటింగ్ పెట్టే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజావేదికను కూల్చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేమి మీ సొత్తు కాదు, ప్రజల సొత్తు. ప్రజావేదిక అంటే ప్రజలు ఎవరైనా వచ్చేవాడికి సమస్యలు తెలిసే ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి వేదిక. ఆ వేదికని మొత్తం పాల్గొంటున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నా. ఈరోజు పేపర్లు చూశారు మీరు, 3 రాజధానులు కుదరదంట, వైజాగ్లో ఉంటాడంట, రేపు గెలిచిన తర్వాత వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. ఏమా ప్రమాణ స్వీకారం చేద్దాం ఆయన్ని, మళ్ళీ గెలిపించి చెప్పండి ఒకసారి, మళ్ళీ గెలిపించి. కాబట్టి కరెక్ట్ తమ్ముడు చెప్పింది, మనం అవసరం వెళ్ళిపోవాలా మళ్ళీ గెలిచి. మీరందరూ ఒకటే మాట తల్లి, గుద్దుడు, సైకిల్ మీద గుద్దుడు తప్ప మనకి ఇంకోటి ఆల్టర్నేటివ్ లేదని చెప్పి మేమందరూ తెలియజేస్తాం. తెల్లారా అందరూ కూడా సైకిల్ గుర్తు పైన ఉండేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా, అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి ఉమ్మడిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పి మేమందరూ తెలియజేస్తూ మరొకసారి మా కృష్ణాకి అలాగే ఉన్నటువంటి అందరూ కూడా నాయకులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరం కూడా మనస్ఫూర్తిగా పార్టీలో స్వాగతిస్తున్నాం. గతంలో నేను ఉన్నప్పుడు నాతో ఉన్నారు, కానీ మధ్యలో నేను ఓడిపోయిన తర్వాత ఒక్కరు రాలదా మా దగ్గరికి, ఒక్కరు రాలా. నేను చెప్తున్నాను తెలుదా, నేను లోకల్, నాది గూడూరు, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఓడిపోయినా గెలిచినా మీకు అందుబాటులో ఉంటా. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు మద్రాసు, ఆయన ఎవరో మీకు తెలియదు, ఓటేశారు, 45,000 మైలేజ్ ఇచ్చారు, నాకు సంతోషం. అట్లాగే ఇప్పుడు ఇంకా ఆయన వస్తున్నాడు, ఆయనది రాపూర్. ఆలోచించండి, మీకు మీ సొంత ఇంటి బిడ్డ కావాలా, పరాయి ఇంటి బిడ్డ కావాలా? ఆలోచించండి తెల్లారా. నేను ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటా, మీరు తిట్టినా అరిసినా ఇంకోటి చేసినా సర్దుకొని పోతా ఉంటా. వాళ్ళు రారమ్మా, వాళ్ళు గెలి
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని యమహా షోరూం యాజమాన్యం స్కూటర్ డ్రైవింగ్ అంశంపై పట్టణ పరిధిలోని మహిళలకు పోటీలు నిర్వహించి విజేతలకు షోరూం యజమాని సుబ్రహ్మణ్యం బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను గౌరవించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. విష్ణు మోటార్స్ తరఫున ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ మా షోరూంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మహిళా ఈ ఉమెన్స్ డేకి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి ఈరోజు మేము పార్టిసిపేట్ చేసినటువంటి స్మాల్ గేమ్లో అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క డ్రైవింగ్ నైపుణ్యతను మెరుగుపరుచుకున్నందుకు మా సైడ్ నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇందులో స్లో డ్రైవింగ్ మేము కాన్సెప్ట్ చేస్తే అందరూ కూడా చాలా వరకు ప్రయత్నం చేశారు. ఇదే విధంగా అందరూ కూడా రోడ్ల మీద కూడా ఇదే విధంగా ప్రయత్నం చేయాలని మా కోరిక. ఎందుకంటే స్పీడ్ ఆవేశంగా స్పీడ్లు పోవడం, లేనిపోయిన అనర్థాలు జరగడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్లో డ్రైవింగ్ని మేము కాంట్రాక్ట్ చేసాం ఈరోజు. ఇది అందరికీ కూడా మా సైడ్ నుంచి ఒక మంచి మెసేజ్ అని అనుకుంటున్నాం. అదేవిధంగా మా యమహా షోరూమ్ నందు అనేక రకాలైనటువంటి కొత్త మోడల్స్, కొత్త టెక్నాలజీతో, మంచి హైబ్రిడ్ టెక్నాలజీతో మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. విష్ణుప్రియ షోరూమ్ యమహా షోరూమ్ గారి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. ఈ ఉమెన్స్ డే తరఫున చాలా హ్యాపీగా ఉంది. మహిళలందరికీ ఇది కొంచెం ఆదర్శమైనది. థ్యాంక్స్. ఉమెన్స్ డే శ్రీ విష్ణు యమహా బైక్స్ వారు ఈరోజు మహిళలందరికీ స్లో బైక్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ఎంతగానో అందరూ పాల్గొన్నారు. ఓకే, థ్యాంక్స్. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రుల తరువాత దేవుళ్లుగా పూజించే మహిళా డాక్టర్లకు గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న 3 మహిళా డాక్టర్లకు మరియు 2 హెడ్ నర్సులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూపరింటెండెంట్ షరీనా గారు, డాక్టర్ చంద్రహాస్, డాక్టర్ రాజా సందీప్, అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, పిడి కరీముల్లా, గ్రానైట్ ప్రభాకర్, పోతిరెడ్డి పెంచులయ్య, సంచిముని ప్రసాద్ కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, పిల్లల సీను, సతీష్, సిబ్బంది, మౌలా, సాయి తదితర డాక్టర్లు, నర్సులు తదితరులు పాల్గొన్నారు. మెచ్యూరిటీ ముందుండేది మహిళలకే. ఖచ్చితంగా వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, కానీ జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఒక మహాకవి చెప్తాడు, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలెన్నో కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం. పురుషుడు ఎంతటి దుర్మార్గుడంటే పురాతన కాలంలో ఎంత నీచుడంటే పురాతన కాలంలో ఎంతటి హంతకులంటే నవ్వొద్దు ప్లీజ్, మనసుంటే ఆలోచించండి ఒక్క నిమిషం. సతీ సహగమనాన్ని ఆచరించిందండి ఈ కర్మభూమి. కొంతకాలం సతీ సహగమనాన్ని ఆచరించిందండి ఈ కర్మభూమి. ఎక్కడుందండి మానవత్వం ఈ మత సిద్ధాంతాల్లో? అందుకే అంటారు, ఒక సాంఘిక సంస్కృత భారతదేశాన్ని పరిశీలించి పరికించి చూసినట్లయితే కుల వ్యవస్థ, మత వ్యవస్థ
అసాంఘిక ఆచారాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో అంటరాని వారనే పేరుతోనూ వారు మాగోళ్ళు, వీళ్ళు మాదిగోళ్ళు, వాళ్ళు మంగళోళ్ళు, వీళ్ళు యానాలోళ్ళు, వీళ్ళు ఇరుకులోళ్ళు అని చెప్పేసి దళితుల కింద జమకట్టి వారందరినీ ఒక అట్టడుగు వర్గం కింద పోల్చి చూచారే. బాగా ఆలోచిద్దాం. మనం ఇంకా మారవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ముందు రోజే ఘనంగా ఒక 5 మందిని సత్కరించుకోవాలని అనుకున్నాం. దాంట్లో 3 డాక్టర్లు, 2 హెడ్ నర్సులు ఉన్నారు. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే అంతర్జాతీయ దినోత్సవం రోజు మేము రకరకాల వాళ్ళకి చేసేవాళ్ళం. కానీ ఈ ఒక ప్రపంచం అతలాకుతలమైన సందర్భాల్లో దేవుళ్ళ తర్వాత 2వ దేవుళ్ళుగా భావిస్తున్న డాక్టర్లకి, నర్సులకి, మన హాస్పిటల్ స్టాఫ్కి చేయాలని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వాళ్ళకి మనం ఇక్కడ చేసుకోవాలని నిర్ణయించుకుంది ప్రగతి సేవా సంస్థ. ఎందుకంటే మీరు చేసిన త్యాగాల్లో మేము చేసేది గోరంతే. ఎందుకంటే అందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రాణాలకి తెగించి మరి మీరు ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషమైన విషయం. అందులో ఇంకొక విశేషం కూడా ఏంటంటే మన గూడూరు ఏరియా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఇది. రకరకాల సమస్యలు, ఎక్కువ ఒత్తిళ్లు కూడా ఇక్కడే ఉంటాయి. హెడ్ క్వార్టర్ కూడా ఉంది కాబట్టి కుటుంబానికి, సమాజానికి తను ఏమి చేయగలదు, తను చాలా చాలా శక్తి తను ఉంటే తన అబలాడుకుంటాడు, ఏమి చేయలేదనుకుంటాడు. కానీ తనలో చాలా క్వాలిటీస్ ఉంటాయి. అదేనండి బైబిల్లో ఒక సామెతల్లో ఒక 31 అధ్యాయంలో ఉంటుంది. గుణవతి అయిన భార్య దొరుకుతాను అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయదు కానీ కీడేమి చేయదు. ఇక్కడ ఏం చేస్తుంది, వీళ్ళ హస్బెండ్కి తను మంచి తోడు అనమాట. తోడు, మంచి కంపానియన్. తన హస్బెండ్కి ఎప్పుడూ మేలు చేస్తూ ఉంటుంది. తర్వాత ఆహారం సమకూర్చుకుంటుంది ఇంటికి. చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము, పని వారికి కావాల్సిన బత్తి ఏర్పరచుకుంటుంది. పొలం పని చేస్తుంది. నడికట్టు కట్టుకొని నడుమును బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తుంది. తన వ్యాపార లాభమును అంటే వ్యాపారంలో, పొలంలో అన్నిట్లో పని చేయగల సామర్థ్యం కలదు. అది అని చూపిస్తుంది. వ్యాపార లాభం అనుభవం కూడా తెలుసుకుంది. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. అంటే తన ఇంటిని తను చక్కపరుచుకుంటుంది అన్నమాట. ఆమె పంటను చేత పట్టుకుని తన వేళతో కదురు పట్టుకున్నాడు వడుకును. అంటే ఆ ప్రొఫెషన్లో కూడా తన ఇదొక దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. అంటే పేదవారికి కూడా సహాయం చేస్తుంది. తన ఇంటి వారికి చెలుతని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రం ధరించిన వారు. అంటే తన ఇంటి వారికి కావాల్సిన వస్త్రం, భోజనం తనకే కాదు పేదవాళ్ళకి, దీనులకు కూడా తను చేయి చాపుతుంది. ఆమె పరుపులను సిద్ధపరచుకున్నాను. ఆమె బట్టలు సన్నని నారు బట్టలు రక్తవర్ణకు వస్తుంది. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుంటాను, గవిని వద్ద పేరు పోయిన వాడే ఉన్నాను. అంటే గుణవతి అయిన భార్య దొరుకుతుంటే అతని హస్బెండ్కి ఒక కిరీటం అన్నమాట. ఆమె ఉన్నందువల్ల అతను దేశపు పెద్దలతో కూడా కూర్చున్నాడు. ఇంట్లో మనిషి అంటారు కదా, మీరు ముందు మేమే అనుకుంటామమ్మా. ఇప్పుడు బయట మాట్లాడాలంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శివరాత్రి పర్వదినం కాబట్టి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. ఈ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది 1908 సంవత్సరంలో స్టార్ట్ అయింది. దీనికి ఫౌండర్ వచ్చి క్లారా జెట్కిన్ అనే ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేడీ. ఆమె సోషలిస్ట్ పార్టీ యొక్క ప్రతినిధి ఆమె. అప్పట్లో వాళ్ళు మహిళలు వారికి ఎక్కువగా వెట్టి చాకిరి, తర్వాత ఈ పిల్లల్ని అంటే చైల్డ్ లేబరింగ్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడాను అజిటేషన్ చేసి ఒక పెద్ద ర్యాలీ నడిపారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం, ఈ మహిళా దినోత్సవం అనేది మహిళలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన పురుషుడు, స్త్రీ అందరూ సమానంగానే జన్మించారు. కానీ మహిళల్ని ఎందుకు
అట్టడుక్కి నెట్టేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. యాక్చువల్గా అది వేరే దేశంలో జరిగింది, కానీ మన భారతదేశంలో మాత్రం అనాదిగా మన హిందూ సాంప్రదాయం ఎప్పుడు స్త్రీని గౌరవించే సాంప్రదాయమే మనది. మనం ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దేశం వేదకాలం నుంచి కూడా మనం స్త్రీని చాలా గౌరవిస్తాం. దేశం నెల్లూరు జిల్లా ప్రజలకు జాయింట్ కలెక్టర్గా సేవలు అందించేందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. 2020 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన గతంలో ప్రకాశం జిల్లాలో పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు రెవెన్యూ, పౌర సరఫరాలు మరియు ఎన్నికల కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. బుధవారం బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పలువురు అధికారులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తానండి. So I had a very much good interaction with all the. Thank you. What? You sir, your name? Sir, for settlement office. For settlement office. So. Longer. No problem, sir. Date better, right? Your date. What's the date today? 2020 బ్యాచ్ని ఇవాళ ఇక్కడ నెల్లూరు జిల్లాకి జాయింట్ కలెక్టర్గా నియమించబడడం జరిగింది. నేను ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను. సో నేను ఇంతకుముందు ఏసీయూటీ అసిస్టెంట్ కలెక్టర్గా ప్రకాశంలో ట్రైనింగ్ చేశాను. తర్వాత ప్రకాశం జిల్లాలోనే మార్కాపురం సబ్ డివిజన్కి సబ్ కలెక్టర్గా చేశాను. దాని తర్వాత CEO MSME డెవలప్మెంట్ కార్పొరేషన్గా నన్నని 2 months ముందు వేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్లో జాయింట్ కలెక్టర్ నెల్లూరుగా వేయడం జరిగిందండి. సో నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ నెల్లూరు వచ్చేటప్పటికి ఎస్, ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్ అండ్ హైలీ పాపులస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అవర్ స్టేట్. సో దీంట్లో 8 కాన్స్టిట్యున్సీస్ యాజ్ వెల్ యాజ్ ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉంది. కాబట్టి నేను కూడా ఒక ROగా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీగా ఉన్నాను, దట్ ఈస్ కొవ్వూర్. సో ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా నాకున్న సబ్జెక్ట్స్ చూస్తే రెవెన్యూ ఆర్ సివిల్ సప్లైస్ అండ్ ఇంక్లూడింగ్ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి మేము ఏ విధమైన మంచితనంతో పని చేయాలో అది చేయించి సో ప్రజలకి ఒక మంచి జరగాలని కోరుకొని నేను సెలవు తీసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద వెల్ విషెస్ అండ్ థ్యాంక్ యూ. గూడూరులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. Yo
సాయి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా దైవార్పణ సాయార్పణ పట్టుకొని ఆ దైవ ప్రసాదాన్ని ఆకుగా వెళ్ళకుండా నిదానం తీసుకోండి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. ఈ క్రమంలో హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, చెలవు పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు బియ్యదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన విశ్రాంత రెవెన్యూ అధికారి
పెనుబలి ఉపేంద్ర ప్రభావతి దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. कृष्णीयां भवाभाजशगन्धे तस्माज्ञासद्बहुलः ओम राजाय राजाय प्रसिद्धसाहिने अक्षरं परमं पदं विश्वतः परमान्नित्यं विष्णुनारायणं हरि अहोरात्रे पार्श्वे नक्षत्र गातुं यज्ञाय गातुं विघ्नमदये दैवीः स्वस्तिरनाय नमः। ओम श्री कृष्ण राम शिव मारुत्यादिरूपाय नमः। नमः। ओम दुर्दशाक्षोभ्या ओम कालदर्पदमनाय नमः नमः। ओम सर्वान्तर्या नमस्ते विश्व नमस्ते ऋषिकेश सर्वेश्वर जगन्मया देवा ऐश्वर्य वीर्जुम्नां जगदां पदे शुचित्पराहेत्रेण सिद्धिसे जयेन्द्रादिमुतात् सर्वजन्तवः प्रसिद्ध भगवान् विष्णोः प्रसिद्ध पुरुषः शतमूलाष्टाङ्कुराः सर्वाङ्घार मां गणेः छियाता तुम्हादेव हिंदू यवनाच्या काही दावायासी कजांच्या पदावन शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपं ज्योति परब्रह्म दीपं सर्व వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మనుబోలు మండలంలోని చెరుకుమూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ముద్దుమూడి గ్రామంలో ఏపీఎస్ పీడీసీఎల్ నిధులు 2.80 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మరియు గూడూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.